శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో సెప్టెంబర్ 1వ తారీఖు నుండి 30వ తారీఖు దాకా అంటే సెప్టెంబర్ మాసంలో సంచరించే గోచార గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ మాసం అంతా ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి, దైవబలం పెంచుకోవడానికి ఎటువంటి దైవారాధన చేసుకోవాలి అని అనేక విషయాలు తెలుసుకుందాం. మాస ఫలితాలకు వెళ్ళే ముందు మనం ఈ మాసంలో వచ్చే 4వ తారీఖు నుంచి వచ్చే భాద్రపద మాసం విశిష్టత కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ భాద్రపద మాసం చాలా వ్రతాలకి నోవులకి చాలా ప్రశస్తమైన మాసం కింద చెప్పవచ్చు. ఎందుకంటే చాంద్రమానం ప్రకారం చూసినప్పుడు చైత్రమాసం నుండి ఇది 6వ మాసం భాద్రపద మాసం. ఈ పౌర్ణమి రోజు పూర్వాపాత ఉత్తరాపాత నక్షత్రంతో చంద్రుడు ఉంటాడు కాబట్టి ఈ మాసానికి మనకి భాద్రపద మాసం అని పేరు వచ్చింది. ఈ మాసంలో రేవతి నక్షత్రం, శతభిష నక్షత్రం, శూన్య నక్షత్రాలు కాబట్టి ఈ నక్షత్రాల రోజుల్లో ఎటువంటి శుభకార్యాలు కూడా అంత మంచివి కావు. అలాగే ఈ మాసం మనం చూస్తే కనుక మన సనాతన ధర్మంలో ప్రతి మాసానికి ఒక విశిష్టత ఉంటుందండి. ఇది దక్షిణాయనంలో వచ్చే మాసం. దక్షిణాయనంలో ప్రతి మాసం కూడా చాలా ఉపాసనా కాలానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ మాసంలో ఏకాన ఆహార వ్రతం చేస్తే చక్కగా ధనం, ఆరోగ్యం లభిస్తాయి. అలాగే ముఖ్యంగా మనకి ఈ మాసంలో వచ్చే పర్వదినాలు గమనిస్తే చాలా మనకి రెగ్యులర్గా వచ్చే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయని చెప్పచ్చు ఆచరించడం వల్ల. వరాహ అవతారం మనకి సెప్టెంబర్ 6వ తారీఖు నాడు శుద్ధ తది రోజు వస్తుంది. అంటే ఈరోజు ఎవరైతే వరాహ జయంతిని వరాహ స్వామిని కనుక ఆరాధిస్తే కనుక భూ సంబంధించిన సమస్యలు ఉన్న వారికి చాలా మనకు సమస్యల పరిష్కారం దొరుకుతుందని చెప్పవచ్చు. అలాగే విఘ్నాలను తొలగించి మనకి గణనాయకుడైన వినాయక చవితి సెప్టెంబర్ 7వ తారీఖు నాడు వస్తుంది. వినాయకుడు అంటేనే మనందరికీ తెలుసు. విగతో నాయక వినాయక అంటే ఎవరిని కూడా సర్వస్వతంత్రుడు, నాయకుడు లేనివాడు. అటువంటి ప్రథమ గణాలకు అధిపతి, మూలాధార చక్రానికి అధిపతి అయిన గణపతిని ఆరాధన చేయటం వలన కేతుగ్రహ సంబంధమైన దోషాలు ఏమన్నా ఉంటే చక్కగా తొలుగుతాయని చెప్పవచ్చు. అలాగే స్త్రీలకు రజోదోషాన్ని తొలగించే ఋషి పంచమి వ్రతం సెప్టెంబర్ 8న వస్తుంది. ఇది ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి గర్భ సంబంధమైన దోషాలు తొలగటంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే దశావతారం 4వ అవతారమైన వామన అవతారం శుక్ల ద్వాదశి సెప్టెంబర్ 15వ రోజు ఆచరించడం వలన సర్వత్రా విజయం లభిస్తుందని చెప్పవచ్చు. అలాగే ఈరోజు ఎవరైనా బ్రాహ్మణులకి పెరుగు దానం చేయటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు పొందుతారు. శుక్ల చతుర్దశి అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఆచరించడం అంటే సెప్టెంబర్ 17వ తారీఖు నాడు చేయటం వలన దారిద్ర్య దుఃఖబాధలు తొలగుతాయి, ఐశ్వర్యం లభిస్తుంది. భాద్రపద పౌర్ణమి నుండి 15 రోజుల పాటు మహాళయ పక్షాలు పితృదేవత ఆరాధనకి చాలా విశిష్టమైన దినాలు. ఈ రోజుల్లో ఎవరైతే పితృదేవతలు ఆచరిస్తారో, తర్పణాలు వదులుతారో వారికి వంశాభివృద్ధి కలుగుతుంది. వివాహం కాని వారికి వివాహాలు జరుగుతాయి. ఇంట్లో పిల్లలకి సంతాన సౌఖ్యం కలుగుతుందని కూడా మనకు తెలుస్తుంది. ఈ రకంగా ఈ మాసం అంతా కూడా అంత విశిష్టమైన మాసం. మనకి ఈ భాద్రపద మాసం సెప్టెంబర్ 4వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. చివరి దాకా కూడా ఈ మాసం ఉంటుంది. ఈ మాసాలతో ఈ పర్వదినాలతో పడి ప్రారంభిస్తూ కూడా మనం ప్రతి ఒక్క రాశి వారికి కూడా ప్రత్యేకంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి తెలుసుకుందాం రాశి వైజ్. తులారాశి వారికి సెప్టెంబర్ 1వ తారీఖు నుండి 30వ తారీఖు దాకా గోచార గ్రహాలు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి, శుభాశు ఆర్థిక విషయాలు ఎలా ఉండబోతోంది, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి, అనుకూలత పెరగటానికి ఏమేమి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాలు చూస్తే కనుక చిత్తా నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన వారు, స్వాతి నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వారు, విశాఖ 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారి తులారాశి అవుతుంది. రాశ్యాధిపతి శుక్రుడు. గోచార గ్రహస్థితి పరిశీలిస్తే శుక్రుడు లాభ వ్యయ స్థానంలో సంచారం మరియు వ్యయ స్థానంలో కేతువుతో కలిసి సంచారం కనుక రాశ్యాధిపతి శుక్రుడు కేతువుతో కలిసి సంచారం నీచ స్థితి కాబట్టి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే చతుర్థ పంచమాధిపతి శని పంచమ భావంలో వక్ర సంచారం నెలంతా కూడా
రవి దృష్టిలో కూడా ఉండటం వలన కొంచెం విద్యార్థులకు ఏంటంటే ఒక్కొక్కసారి ఏకాగ్రత లోపించే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే అధిక శ్రమ చేస్తే కనుక విజయ అవకాశాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు. కాబట్టి బద్దకించకుండా కొంచెం ఎక్కువ శ్రమ చేయాల్సిన అవసరం అంతేనా ఉంది. అలాగే షష్టమ భావాన్ని చూస్తే కనుక రాహు చాలా మటుకు షష్టమ భావంలో రాహు అనుకూల ఫలితాలే ఇస్తున్నాడు. ద్వితీయ సప్తమాధిపతి కుజుడు భాగ్యస్థానంలో సంచారం, కుటుంబంలో కలిసి తీర్థయాత్రలు చేయడం కానీ, ఎక్కడికైనా వెళ్ళటం కానీ, ప్రయాణాలు చేయడం, దగ్గర ప్రయాణాలు ఇలాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య కూడా మీకు చక్కగా సహాయ సహకారాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు. కానీ కుజ దృష్టి 12వ ఇంటిపై ఉండడం వలన ఆదాయం ఉన్నప్పటికీ కూడా విపరీతమైన ఖర్చులు, కొంచెం నిద్రలేమి కానీ, కలిసి వెళ్ళడం, దూర ప్రయాణాలు చేయడం కానీ ఇలాంటివి ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒక్కొక్కసారి ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే శుక్రుడు, రాష్ట్రాధిపతి శుక్రుడు కేతువుతో కలిసి ఉన్నాడు వ్యయస్థానంలో, అలాగే కుజ దృష్టిలో ఉన్నాడు. కానీ ఎంత ఉన్నప్పటికీ కూడా గురువు దృష్టిలో ఉండటం వలన చాలా మటుకు మనకి ఈ మాసంలో అనుకూలమైన ఫలితాలే కనిపిస్తాయి. గురువు దృష్టి 12గా ఉండడం వలన కొంచెం ఆసుపత్రి దర్శించే అవకాశాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆరోగ్య విషయంలో ముఖ్యంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లాభాధిపతి అయిన రవి స్వక్షేత్ర సంచారం ఈ మాసం 16వ తారీఖు దాకా ఉండబోతోంది. అలాగే మనకి చూస్తే కనుక బుధుడు కూడా మనకి లాభస్థానంలో సంచారం చేయడం, భాగ్యాధిపతి వ్యయాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో సంచారం చేయడం వలన ఇదేంటంటే మీకు ఈ మాసంలో తులారాశి చాలా వరకు ప్రయోజనకరంగా ఉంటుంది. లాభస్థానం అంటేనే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్, అంటే కోరికలు తీరటం, మన జ్యేష్ఠ సంబంధించిన సోదరులు కానీ, సోదరులు కానీ వారికి సంబంధించిన విషయాలు చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే మనం పనిచేసే రంగంలో కొన్ని శుభవార్తలు వినే అవకాశాలు కూడా ఈ మాత్రం ఎక్కువ కనిపిస్తుంది. అలాగే కుటుంబ సభ్యుల నుండి సానుకూలమైన ఫలితాలు పొందడం ఇలాంటివి ఉంటాయి. నిరుద్యోగులు ఎవరైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే వారికి కొంచెం ఉద్యోగ అవకాశాలు రావడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఈ మాసంలో కొంచెం ఒక్కొక్కసారి మనకి అనుకోని కొత్త ఫ్రెండ్స్ రావడం, నెట్వర్క్ పెరగటం, లాభస్థానంలో అనగానే మనకి ఏంటంటే కమ్యూనికేషన్స్ వల్ల కానీ, మిత్రులు కానీ, నెట్వర్క్ కానీ, మీడియా బుధుడితో కావడం వల్ల మీడియా రంగానికి సంబంధించిన విషయాలు కానీ వీటన్నిటిలో కూడా చాలా అనుకూలంగా ఉంది. మంచి ఫలితాలు కూడా ఈ మాసంలో మీకు పొందడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. అంటే మొత్తం మీద తులారాశిలో చూసినప్పుడు కొంచెం రాశ్యాధిపతి నీచ స్థితిలో ఉన్నాడు. మళ్ళీ స్వక్షేత్ర సంచారం చేసినప్పుడు బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ శుక్రకేతువులతో కలవడం వలన కొంచెం స్త్రీల సంబంధమైన విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే వివాహ సంబంధమైన విషయాలు కూడా ఆ శుక్రుడు కేతువుతో కలిసి ఉన్నంత కాలం కూడా అలాంటి విషయాలు మాట్లాడుకోవడం కానీ, పెట్టుకోవడం కానీ ఇలాంటివన్నీ కొంచెం చేయకుండా ఉంటే కనుక ఈ మాసం మీకు చాలా బాగుంటుంది. అలాగే సూర్యారాధన చేసుకోవడం, చక్కగా గణపతి ఆరాధన చేసుకోవడం, లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన ఎంత చేసుకుంటే కనుక అంత మేలు చేస్తుందని చెప్పవచ్చు. అలాగే పర్టికులర్గా మీరు వినాయక చవితి గణపతి గరికతో పూజించడం, గణపతి సంబంధించిన నైవేద్యాలు పెట్టడం, ఈ మాసంలో పితృదేవతలకి మనం తర్పణాలు వదలటం, వారికి సంబంధించిన ధాన్యం, బియ్యం, బొబ్బర్లు ఒక మోయిన బ్రాహ్మణికి దానం ఇవ్వడం ఇలాంటివన్నీ చేసుకోవడం వలన గ్రహానుకూలత పెరిగి చాలా ఉత్తమమైన ఫలితాలు పొందుతాయి. ఆ ఈశ్వరి కృప వలన తులారాశికి ఈ మాసం అంతా కూడా మంచి ఫలితాలు కలగాలని ప్రార్థిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు, శుభం భూయాత్.